ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఎమోషనల్ గా దీని మీద కనెక్ట్ అయినామంటే, అడిక్ట్ అయినామంటే దాన్ని అయితే కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. కానీ ఫిలాసఫీలో చూసుకుంటే మనమైతే చాలా నేర్చుకోవచ్చు. ఫెడ్రిచ్ నీషే ఏం చెప్తాడంటే, వాట్ డజంట్ కిల్స్ మీ దట్ మేక్స్ మీ స్ట్రాంగర్. ఏదైతే నేను చంపలేదు అది నిన్ను స్ట్రాంగ్ చేస్తాడట. సో నేను ఏమని అంటా అంటే, మన లైఫ్ లో మనం ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాము అంటే అది జస్ట్ ఒక మన మైండ్. అవుట్ సైడ్ ఈవెంట్స్ దేన్ని కంట్రోల్ చేయలేము. ఏదైనా సరే ఆఖరికి మనం ఒక 10 years నుంచి లేదంటే 5 years నుంచి పెంచుకున్న కుక్క పిల్లని కూడా మనం కంట్రోల్ చేయలేం. ఈ నేచర్ని దేన్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. అసలు నీ ఎమోషన్స్ తోని నీ ఫీలింగ్స్ తోని నువ్వు మాస్టర్బేట్ చేసుకున్నట్టు ఉంటుంది తెలుసా. నేను మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను నీ ఎమోషన్స్ ఫీలింగ్స్ తోని. అడిక్ట్ అయిపోయినట్టు ఎమోషన్స్ ఫీలింగ్స్ తోని మాస్టర్బేట్ చేసుకుంటున్నాను. సో ఒక రియాలిటీ ఏంటంటే, మన ఇమాజినేషన్లో రియాలిటీ కంటే ఇమాజినేషన్లో మనం ఎక్కువ సఫర్ అవుతాం. రియాలిటీలో అంత సఫర్ కాం. ఏదైనా ఊహించుకొనే సఫర్ అవుతాం. ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసి పెట్టుకుంటాం మన మైండ్లో. ఆ ఫ్యాంటసీ వల్లనే మనం ఎక్కువ సఫర్ అవుతాం. సో ఎపిటేటిస్ ఏం చెప్తారంటే, వి సఫర్ మోర్ దెన్ ఇన్ రియాలిటీ ఇన్ ఇమాజినేషన్. సో ఇమాజినేషన్లో మనం ఎక్కువ సఫర్ అవుతాం అంట. రియాలిటీలో ఏం సఫర్ కాం. ఎక్కువ ఊహించుకొని, ఎక్కువ ఆలోచించుకొని, ఓవర్ థింక్ చేసి ఎక్కువ సఫర్ అవుతాం. సో ఇంకా లవ్ ఫెయిల్యూర్ విషయానికి వస్తే, ఎక్కువ మంది వదిలిపెట్టిన తర్వాత చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అదే లోకంలో ఉండి బాధపడుతూనే ఉంటారు. సో ఏంటంటే ఇంకా వస్తారు, ఇంకా మన లైఫ్ లోకి వస్తారని హోప్ తోనే బ్రతుకుంటారు. సో వాళ్ళు నేను మోసం చేశారు అనే దానికంటే, నువ్వు వీక్ ఉన్నావు కాబట్టి నువ్వు మోసపోయినావు, వాళ్ళు నేను మోసం చేయలేరు. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా అది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు మోసం చేశారని వాళ్ళ సైడ్ నుంచి పక్కన పెట్టేసి, నువ్వు వీక్ ఉన్నావు కాబట్టి నువ్వు మోసపోయినావు. మరి అంత పెయిన్ ని తట్టుకొని మర్చిపోయి బతకలేవా లైఫ్ లో. సో నేను ఏం చెప్తానంటే, యువర్ సెల్ఫ్. నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు నిలబడు. ఒక ఇన్ని రోజులు తన కోసం నిలబడ్డావు కదా, ఇప్పుడు నీ కోసం నువ్వు నిలబడి చూడు ఎలా ఉంటుందో లైఫ్. చాలా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వర్క్ లో నువ్వు బిజీ ఉన్నావు అనుకో, ఇవన్నీ డిస్ట్రాక్షన్, అడిక్షన్ అన్నీ ఏమి రావు. తను నేను ఎంత మోసం చేసినా, తను నేను ఎంత దెబ్బ కొట్టినా, నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో అందరిలా నేనే చెప్తున్నా అనుకుంటున్నావు కదా. సో నేను ఒక 3 points అయితే చెప్తాను. సో 3 protocols. ఫస్ట్ వచ్చేసి లివరేజ్ యావరేజ్. ఈ ప్రోటోకాల్ ఏంటంటే, నేను ఎంత మోసం చేసినా, నిన్ను కావాలని మోసం చేసినా, అనుకోకుండా చేసినా, లేదంటే బై మిస్టేక్ లా ఏదైనా సరే మోసమే. సో చేసిన వాళ్ళు నేను వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు నువ్వు కూర్చొని లెక్క తను ఎంబట పడితే నీకు వాల్యూ ఉండదు. సో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇచ్చే వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు వాల్యూ ఉండదు, ఏం కాదు, నువ్వు పట్టించుకోకు, చూడకు. అసలు నీ లైఫ్ లో లైట్ తీసుకొని వదిలిపెట్టేసి, ఏది నీ లైఫ్ లోకి వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయి. ఏది పోతుందో దాన్ని యాక్సెప్ట్ చేయి. అప్పుడు లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో వదిలిపెట్టేసి, సో హ్యాపీగా నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేయి. నువ్వు మంచిగా బాగుపడితే ఏదో ఒక రోజు నీ వెనుక తిరిగి తను చూసినప్పుడు సడన్ గా నీ స్టేటస్ మారిపోయి, నువ్వు కార్, మంచి ఇల్లు, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు ఉన్నప్పుడు తను నేను చూస్తే ఇంత కుళ్ళుకొని చేస్తుంది. లేదు, నేను ఇట్లనే లవ్ చేసి పిచ్చి తిరుక్కుంటా రోడ్ మీద ఉన్నప్పుడు తను నేను చూస్తే ఎలా ఫీల్ అయితే చెప్పండి. సో లివరేజ్ యావరేజ్ ప్రోటోకాల్ ఏంటంటే, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు నిలబడు. సో అప్పుడు ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ డిస్ట్రాక్షన్స్ ఉండదు. ఒక 2 days 3 days తర్వాత నీ మీద నువ్వు ఫోకస్ చేస్తే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫోర్స్ఫుల్ డిలీట్. తప్పదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటిది ఫేస్ చేసే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తారు. అందరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు, కొందరు అవ్వరు, కొందరు ఆ గ్యాప్ లో ఏదో అయిపోతుంది. కానీ డిలీట్ మాత్రం చేసుకోవాలి. ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసుకుని, ఒక ప్యాట్రియోటిక్ మైండ్ సెట్ తో ఉండకుండా, నీది నువ్వు ఇమాజినేషన్ చేసుకొని నువ్వు ఉండకుండా ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేసేసి మర్చిపోవాలి. ఇక లేదు, ఇక రాదు, చనిపోయింది అని అనుకో. ఎందుకు చనిపోయింది అని లైఫ్ లో లేనప్పుడు వాళ్ళు నీ దృష్టిలో చనిపోయినట్టే. సో చనిపోయింది అనుకొని వదిలిపెట్టేసి,
సో ఇదన్నమాట సెకండ్ ప్రోటోకాల్. థర్డ్ ప్రోటోకాల్, నేను చెప్పిన 3 ప్రోటోకాల్స్ ఉన్నాయా, అవి చేయడం చాలా కష్టం. నేనంట సింపుల్గా అంట మర్చిపో అని, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేసి నువ్వు మంచి ప్లేస్కి, ఒక పొజిషన్కి వెళితే, మనీ సంపాదిస్తే వచ్చే ప్లెజర్, దాని నుంచి వచ్చే ప్లెజర్ దేంట్లో రాదు. అండ్ నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఇమాజినేషన్ ఎలా చేసుకుంటావు అంటే, తను ఉంటేనే హ్యాపీగా ఉంటా అన్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటావు. కానీ రియాలిటీకి వస్తే అది రియల్ కాదు. ఇమాజినేషన్లో ఎక్కువ సఫర్ అవుతావు, ఇమాజినేషన్లో ఎక్కువ అది అవుతావు. సో ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసి పెట్టుకుంటావు, ఒక న్యూ వరల్డ్. అసలు రియల్ వరల్డ్కి ఇమాజినేషన్ వరల్డ్కి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక 0.1% మ్యాచ్ కాకుండా క్రియేట్ చేసి పెట్టుకుంటావు. సో అది మన అందరి మైండ్ సెట్. నార్మల్గా నీకైనా నాకైనా ఎవరికైనా అదే మైండ్ సెట్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఆ పాథియోటిక్ మైండ్ సెట్ని అయితే తీసేయి, ఇమాజినేషన్ చేసుకుంటా ఇచ్చా లైట్ తీసుకొని నువ్వు ఏడ్చినా పట్టించుకోకుండా ఉండే తన కోసం నువ్వు ఏడవడం మాత్రం అస్సలు వర్త్ ఇట్ కాదు మామ. సో వదిలిపెట్టేసి నీ లైఫ్ని నువ్వు చూసుకో. సో చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే లైక్ అయితే నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.